నియోజకవర్గం గాజుల రామారం ఎక్స్ కార్పొరేటర్ రావుల శేషగిరి గడప గడపకు సంకల్ప యాత్ర బతుకమ్మ బండ శివాలయం నుండి భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జెండా జనాలకు చిన్న ఎవరే ఇక్కడ ఒక జెండా వాడదామంటే చుట్టుపక్కల ఒక కాలనీకి చుట్టుపక్కల కాలనీ 2-3 కాలనీ వరకు ఇది ఆలోచన వెళ్తుంది. బీజేపీ జెండా 2-3 ప్లేస్లే ఉండేది అన్నగారు ఇప్పటి వరకు. ఇది మొత్తం మహాదేవపురం వ్యాప్తంగా మేము మా దగ్గర ఉంటాం కాబట్టి మాకు కొన్ని ఇది ఉంటుంది. మహాదేవపురం మీరు దూరం అవుతుంది ఫోన్ చేస్తాం సేవ్ చేయాలి. आपकी याद करते हैं, ये को याद करते हैं, शीशा लगा सब पूरा लास्ट में वर्क है क्या सोशल मीडिया अच्छा पूरा देखने वाला आज का दिन है बहुत मेहनत कर देखा आपको पूरा सफल अभी महाराज को थोड़ा आराम है అందుదా భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ రోజున సంకల్ప యాత్ర గడప గడపకు భారతీయ జనతా పార్టీ అనే విధానాన్ని తీసుకొని ఈ రోజున ఇక్కడ గాజుల రామారం ప్రాంతంలో నెల 9వ తారీఖు నాడు గౌరవ పెద్దలు ఇంకా మేడ్చల్ అధ్యక్షుడు పంచాయతీ అధ్యక్షుడు మల్లారెడ్డి గారి ప్రారంభం చేసుకొని ఈరోజు 9వ రోజు బతుకమ్మ బండలు కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో ఈ యొక్క భారతదేశానికి మోదీ గారు ఏం చేస్తున్నారు అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గడప కూడా చేయాలనే ఉద్దేశంతో మనం చూస్తున్న ఈ పాంప్లెట్ 11 సార్లు 11 సార్లనే 11 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందనే దాని మీద ఇంటింటికి తిరిగి ఒక సంకల్ప యాత్ర అనగానే రోడ్డు మీద ఒక 50-60 మంది కలిసి జెండాలు పట్టుకొని జిందాబాద్ అనుకునే కార్యక్రమం కాదు ఇది. ప్రతి ఒక్క గడప గడపకు వచ్చి ఈ విధంగా ఇప్పుడు మీరు చూసినట్టు ఒక్కొక్క ఇంట్లో 5 నుంచి 10 నిమిషాలు కూర్చొని ఈ 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ మోదీ గారు ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని ఈ పాంప్లెంట్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్క రంగానికి సంబంధించిన అన్నింటినీ కూడా ఈ యొక్క పాంప్లెంట్లో ఉండడం జరిగింది. వీటన్నింటినీ కూడా కూర్చొని వాళ్ళకు వివరించి తర్వాత నెక్స్ట్ ఇంటికి పోయి ఇదే విధంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా మోదీ ప్రభుత్వం ప్రజలకు చేసే కార్యక్రమం వివరిస్తూ ఈ యొక్క యాత్ర ముందుకు జరుగుతున్నది. ముఖ్యంగా మేము ప్రతి ఇంటికి పోయినప్పుడు కూడా చాలామంది కూడా ఈ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది అనే కార్యక్రమాలు నేను చెప్పేవాళ్ళు చాలామంది కూడా తెలుస్తాం. ముఖ్యంగా ఈ రోజున రేషన్ షాపుల్లో ఈ రోజున బియ్యం ఇస్తున్నారు. ఆ బియ్యం ఎవరు ఇస్తున్నారంటే ఇంకెవరు ఇస్తారు? మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం అది ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కానీ దీంట్లో మోదీ గారి ప్రభుత్వం మన యొక్క భారతదేశ ప్రభుత్వం 6 కిలోలు 5 కిలోలు భారతీయ జనతా కిలోలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. చాలామంది ఇస్తారు. ఇటు అవునా అని చెప్పి చాలామంది ముఖ్యమంత్రి తీసుకుంటారు. దాంతోపాటు ఈ రోజున శ్మశాన వాటికలు అభివృద్ధి కానీ పెద్ద హైమాక్స్ రైతు కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున మనకు భారత ప్రభుత్వం మనకు అందిస్తుంది. దాన్ని అందుకే కూలంకషంగా తెలుగులో ప్రతి ఒక్కరు కూడా దీనిలో ప్రింట్ చేసి వీళ్ళకి అందిస్తూ వీళ్ళు సందేహించబోయే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ గడపడకు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం. దీనికి మా డివిజన్ ప్రజలందరూ కూడా మంచిగా సహకరిస్తూ ఈ రోజు 9వ రోజు కూడా